వేర్‌వోల్ఫ్ స్టోరీ పార్ట్ 2. రాము ఇంక చేసేదేమీ లేక అడవి నుండి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. సో ఆ అడవి నుండి తన సైకిల్ తీసుకొని నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అతనితో పాటు తన వెనకల ఎవరో వస్తున్నట్టు రాము కనిపిస్తుంది. వెంటనే తిరిగి చూడగానే ఎవరూ ఉండరు. తను ఎంతో భయంతో ఆ అర్ధరాత్రి ఆ చీకటి నిండిన అడవిలోంచి నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అతనికి జంతువుల భయంకరమైన శబ్దాలు వినబడుతూ ఉంటాయి. చెట్టుపైకి చూడగానే గుడ్లగూబ కనిపిస్తుంది. అది అతని వైపే చూస్తూ ఉంటుంది. ఇవన్నీ చూసి రాము ఎంతో భయపడతాడు. ఇంకా తన ప్రాణాలను రక్షించుకోవాలని ఎంతో తొందరగా వెళుతూ ఉంటాడు. అప్పుడు తనకి పొదల్లోంచి 2 కళ్ళు అతన్ని గమనిస్తున్నట్టు కనిపిస్తాయి. అప్పుడు వెంటనే రాము గట్టిగా అరుస్తాడు. తన ముందరికి ఒక వేర్‌వుల్ఫ్ అంటే తోడేలైతే వచ్చి నిలబడుతుంది. అది తన రక్తాన్ని తాగి తనని చంపేస్తుంది.